త్రిబుల్ ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ రాజమౌళి చేస్తున్న మొదటి సినిమా కావడం, త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడమే దానికి కారణం. మరి ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేకుండానే ఈ సినిమా అయితే స్టార్ట్ చేశారు. మామూలుగా సినిమాను మొదలుపెట్టే ముందు ప్రెస్ మీట్ పెట్టి సినిమాను అనౌన్స్ చేసి దాని గురించి వివరాలు వెల్లడించే రాజమౌళి మహేష్ తో చేస్తున్న సినిమాను మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసేసి తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి శరవేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇక రీసెంట్ గా కెన్యా స్కెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారు. రాజమౌళి సినిమా అంటే ఎంత టైం పడుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జక్కన్న SSMB29 మాత్రం తన గత సినిమాలతో పోలిస్తే చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలు స్కెడ్యూల్స్ అయితే షూటింగ్ ను జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్టు రీసెంట్ గానే కెన్యా స్కెడ్యూల్ కూడా పూర్తి చేసుకునింది. మరి ఈ స్కెడ్యూల్లో కెన్యాలో భారీ చేజింగ్ సీన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ ను మేకర్స్ అయితే తెరకెక్కించారట. కెన్యా షూటింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చిన చిత్ర యూనిట్ ప్రజెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కొత్త స్కెడ్యూల్ ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ స్కెడ్యూల్ కోసం కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్ ను వేసినట్లు సమాచారం. మరి ఈ షూటింగ్ లో సినిమాలోని కీలక తారాగణమంతా పాల్గొనుండగా అక్టోబర్ 1 వరకు ఈ స్కెడ్యూల్లో ఎలాంటి బ్రేకులు లేకుండా జరగబోతున్నట్లు తెలుస్తోంది. SSMB29 ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలక సీన్స్ ను ఇక్కడ షూట్ చేయబోతున్నారని, ఈ స్కెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా 50% కంప్లీట్ అయిపోతుందని అంటున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ను ఎలాంటి బ్రేకులు లేకుండా నాన్ స్టాప్ గా షూట్ చేస్తూ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా తీసుకెళ్తున్నారని అర్థమవుతుంది. మరి అయితే నవంబర్ లో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.